మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వీడియో ఆలస్యమైంది ఏమీ అనుకోకండి. ఈరోజు నా టిఫిన్ ఏంటంటే జొన్న జావ. జొన్న జావ కోసమని ముందే 2 స్పూన్ల పిండి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టేశాను. అయ్యో చెప్పడం మర్చిపోయాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? టైం చాలా అవుతుంది కదా, ఇప్పుడు దాకా టిఫినీలు చేయకుండా ఎందుకుంటారులేండి, భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసుకొని జొన్న జావ చేసుకుందామని స్టవ్ వెలిగించి ఎసరు పొయ్యి మీద పెట్టేశాను. ఎసరు మసిలేలోపు సోఫా మీద ఉన్న బెడ్షీట్ మార్చుదామని మార్చుతుంటే చిన్న ఐడియా వచ్చిందండి. ఒక 6 నెలల క్రితం ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాము. అయితే ఇంత ముందున్న ఫ్రిడ్జ్ ఏమో చిన్నది, ఎప్పుడు వంటగదిలోనే ఉండేది. ఈ పెద్ద ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత వంటగది ఇరుగ్గా ఉందని హాల్లో పెట్టాము. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ పక్కన సోఫా పక్కన ఫ్రిడ్జ్ ఉండటం వల్ల హాల్ కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. ఈ సోఫాని అటువైపు తిప్పితే కొంచెం ఫ్రీగా ఉంటుందని మార్చేశానండి. అది కాకుండా సోఫా అటువైపు ఉంటే చక్కగా టీవీకి ఎదురుగా ఉంటుంది, అదే ఫ్రిడ్జ్ పక్కన ఉంటే కొంచెం టీవీకి అడ్డుగా ఉంటుంది. అట్లా కూడా బాగుంటుందని మార్చేశాను. ఇక జొన్న జావాకి ఎసరు పొయ్యి మీద పెట్టేశాను కదా, ఎసరు మసిలింది. ముందే జొన్న పిండిని నానబెట్టేశాను కదా, మసిలిన ఎసరులో జొన్న పిండి పోసేసి కొంచెం జీలకర్ర ఉప్పు కూడా వేసి ఒక 3-4 నిమిషాలకి స్టవ్ బంద్ చేస్తే జొన్న జావ రెడీ అయిపోతుంది. ముందే పిండి నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఈ రోజు అసలు టిఫిన్ అయితే ఇడ్లీ అండి. కానీ ఈ రోజు మా వారు పొద్దున్నే తోటలోకి మొక్కజొన్న కాపలాకి వెళ్లాల్సి వచ్చింది. కోతులు వచ్చినాయి అంట, నిన్న సాయంత్రం కనిపించినాయి అంట. మళ్ళీ పొద్దున్నే వస్తాయని పొద్దున్నే వెళ్తే కోతులు ఉంటే టిఫిన్కి రావడానికి కూడా ఆలస్యం అవుతుంది. రేపు పొద్దున్న సద్దన్నం పెరుగన్నం బాక్స్ కట్టమన్నారు. ఇక వారి కోసం ఒక బాక్స్లో అన్నం పెట్టి పాలు పోసి తోడేసి పెట్టాను. ఉదయాన్నే ఆ బాక్స్ ఇస్తే తీసుకొని తోటలోకి వెళ్ళారు. ఇక నేను ఒక్కదాన్నే కదా, ఇడ్లీ ఎందుకులే అని నా కోసం ఇలా జొన్న జావ కాసుకున్నాను.